ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. బద్ధకం అనేటువంటిది సోమరిపోతము లాగా ఉండడము, బద్ధకం ఇవన్నీ కూడా మనిషికి ఉండవద్దు అన్నట్టు. సోమరిపోతుగా ఉంటే ఏం జరుగుతుందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వము రామాపురం అనేటువంటి ఒక ఊర్లో రమణయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడట. అతను మహా సోమరి, అంటే వెరీ లేజీ పర్సన్ అన్నట్టు. తిని నిద్రపోవడం తప్ప మరో పని ఎరగని వాడు. కష్టపడితే శరీరం చిక్కిపోతుందనే భావన కలవాడు. ఎవరెంత చెప్పినా సోమరితనం వీడలేదు. తండ్రి సంపాదించి ఇచ్చింది అంతో ఇంతో ఉండడం వల్ల ఎలాగోలా కాలం గడిచిపోతుంది. ఆ విధంగా కొంతకాలం జరిగింది. అంటే ఏ పని చేయాలన్నా కూడా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న బాగా డబ్బులు సంపాదించి ఆయనకి ఇచ్చేసేసరికి ఈ రమణయ్యకు పని చేయాలంటే ఇంకా బద్ధకం వచ్చేసింది అన్నట్టు. ఉన్నట్లుండి రమణయ్యకు ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. ఎన్ని మందులు వాడినా ఆ రోగము తగ్గుముఖం పట్టలేదట. పక్క గ్రామంలో ఉన్న నాటు వైద్యుడి దగ్గరికి పోతే ఆయన రమణయ్యను పరీక్షించి ఒంట్లో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోయింది, వెంటనే పెరగాలంటే గాడిద మాంసం తినాలి అని సలహా ఇచ్చాడట. మంచి డాక్టర్ ఏమో మంచి సలహాలు ఇస్తాడు, మరి ఈయన నాటు వైద్యుడు అంటే అన్ని ఇలాంటివే చెప్తారన్నట్టు. సో నాటు వైద్యుడు ఏం చేసిండట అంటే గాడిద మాంసం తినాలి అని సలహా ఇచ్చేసేసరికి రామణయ్య ఏం చేసిండు, గ్రామం చేరి ఎక్కడ మరి గాడిద మాంసం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూ ఊరికంతా మంగయ్య అనే వ్యక్తి దగ్గర 2 గాడిదలు, వాటి పిల్లలు మరో 2 ఉన్నాయి అని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిండట. ఇక వెళ్ళి రమణయ్య ఏం చేసిండట అంటే, మంగయ్య నాకు నీ దగ్గర ఉన్నటువంటి ఒక గాడిదని నాకు అమ్ముతావా అని అడిగిండట. అడగగానే దేనికి అని మంగయ్య జవాబు చెప్పాడు. రమణయ్య, నా ఆరోగ్యం బాగాలేదు, నాటు వైద్యుడు చెప్పిన వైద్యం గురించి నీకు చెప్తున్నాను విను. నాటు వైద్యుడు ఏమన్నాడంటే నేనట గాడిద మాంసం తినాలట అని అన్నాడు. మీరెంత ఖరీదు ఇచ్చినా సరే నేను ఇవ్వను. అవి నా బతుకు తెరువుకు నిరంతరం ఉపయోగపడేవి. వాటిని నేను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటున్నాను. వాటికి నేను ఎంతో రుణపడి కూడా ఉన్నాను. ధనానికి ఆశపడి పాపం వాటి ప్రాణం తీయడానికి నేను ఒప్పుకోను అన్నాడు మంగయ్య. అయినా రమణయ్య ఒక పట్టాన మంగయ్యను వదలలేదు. మంగయ్య కూడా మెట్టు దిగలేదు. నేను అమ్మనంటే అమ్మను అని మంగయ్య అంటుంటే, ప్లీజ్ నా ఆరోగ్యం బాగలేదు, నేను గాడిద మాంసం ఖచ్చితంగా తినాలి, నాకు ఎంత రేట్ అయినా పర్వాలేదు, నేను కొనుక్కుంటాను, నాకు ఇవ్వు అని బాగా బ్రతిమిలాడుతూ ఉన్నాడట. రమణయ్య సరాసరి ఇక గ్రామాధికారి వద్దకు వెళ్ళి మంగయ్య మీద ఫిర్యాదు చేశాడు. తన అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి మంగయ్య సహకరించడం లేదని ఆ ఫిర్యాదు సారాంశం. రిపోర్ట్ చేసిండు అక్కడ పోయి గ్రామాధికారికి, నేను పైసలు ఇస్తా అన్నా కూడా నాకు గాడిద మాంసంకి గాడిదలు నమ్మట్లేదు అని చెప్పి. మంగయ్య గ్రామాధికారితో తన జీవనానికి ఉపయోగపడే పెంపుడు జంతువును చంపడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పేశాడు. గ్రామాధికారికి మంగయ్య చెప్పిన మాటలు బాగా నచ్చినాయి. ఎందుకంటే ఒక జంతువుని చంపడం ఎందుకు అనేటువంటి ఆలోచన బాగా నచ్చింది. ఆయన రమణయ్యతో ఏదో జంతు మాంసం తింటే బలం వస్తుందనేది వట్టి భ్రమ. అసలు మాంసాహారమే ముట్టని వారు ఎంతోమంది ఆరోగ్యవంతులుగా ఉన్నారు, నిండు నూరేళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఫలానా జంతువు మాంసం తింటే మంచిది, ఫలానా పక్షి మాంసం తింటే మంచిది అని అనుకోవడం సరైంది కాదు. కష్టపడి పనిచేసి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే దానంతట అదే ఆరోగ్యం వస్తుంది. అలా కాక దినమంతా ఏ పని చెయ్యక హాయిగా రెస్ట్ తీసుకొని ఉంటే అనారోగ్యం రాక ఏమొస్తుంది? భగవంతుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చింది ఎందుకు చెప్పు? కష్టించి పనిచేసి సంపాదించడం మనం చేయాలి, అంతేకాని ఇలా విశ్రాంతి తీసుకునేందుకు కాదు. ఈ మధ్య గాడిద పాలకు గిరాకీ వచ్చింది, అది కూడా పెద్ద వ్యాపారం అయింది. ఇలా అయితే వాటి బిడ్డలు తృప్తిగా పాలు తాగలేవు. అయినా ఇంకొక విషయం చెబుతాను, ఏమీ అనుకోకండి. గాడిద పాలు మాంసానికి ఆ శక్తి ఎలా వచ్చింది ఆలోచించారా? గాడిద నుంచే కదా. మరి గాడిదకు ఆ శక్తి ఎలా వచ్చింది? కష్టపడి పనిచేయడం వల్లే కదా. దాని మాంసమో పాలో తాగి రోగనిరోధక శక్తి పొందాలనుకునే బదులు మనం సోమరులుగా ఉండక చాలా కష్టపడి పనిచేస్తూ మంచి ఆహారం తింటే దానంతట అదే రోగనిరోధక శక్తి వస్తుంది. జంతువులను హింసించాల్సిన అవసరం ఉండదు కదా. మా తాత గతంలో వైద్యం చేసేవాడు, అందువల్ల నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 4 ముక్కలు చెప్పాను విను.
ఇక నువ్వు పాటించడానికి ప్రయత్నించు అని గ్రామాధికారి రమణయ్యకు నచ్చజెప్పి పంపేవేశాడు. బాగా ఆలోచించి చూస్తే గ్రామాధికారి మాటల్లో అవును వాస్తవం ఎంతో ఉందనిపించింది రమణయ్యకు. తన తోటి వయసు వారు చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు, మరి వారంతా కష్టపడుతున్నారు, తనే సోమరితనంతో ఆరోగ్యం పాడు చేసుకున్నాను అని రమణయ్యకు అర్థమైపోయింది. ఇక మీదట చేతనైనంత కష్టం చెయ్యాలి, ఖాళీగా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాడు. దాన్ని తప్పకుండా పాటించాడు. దానివల్ల రమణయ్యకు బాగా కష్టపడుతున్నాడు కాబట్టి బాగా చెమటలు వచ్చేసి బాగా శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్, శరీరంలో ఉన్నటువంటి మిగతా అన్నీ కూడా సక్రమంగా పనిచేయడం స్టార్ట్ చేసినాయి అన్నట్టు. దానివల్ల కంటి నిండా నిద్ర లభించింది, బాగా ఆకలి వేసింది, ఇంకా శరీర దారుఢ్యం ఏర్పడి అంటే మంచి బాడీ కూడా మంచి ఫిజిక్ వచ్చేసి ఆరోగ్యంగా ఉన్నాడు. అంటే దీనివల్ల ఏమవుతుంది, సోమరితనంగా ఉండడం వల్ల ఎన్నో అనర్థాలు అన్నట్టు, ఎన్నో బాధలు అన్నట్టు. అదే మంచిగా పనిచేస్తూ ఎప్పుడు మనం బాడీని యాక్టివేట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఎంత డబ్బు ఉన్నా కూడా హెల్త్ ఈజ్ వెల్త్. అంతేనా? ఇంతటి చక్కటి కథను రాసిన వారు గంగిశెట్టి శివకుమార్ గారు. శుభరాత్రి.